ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 484వ భాగం. సరే, భూసుండ్రుడు వశిష్ఠ మహర్షికి వివరిస్తూ ఉన్నారు. అంటున్నారు, ఒక్క మాట అయ్యా మహర్షి, ముక్తసరిగా నేను ఒక్క మాటని మీకు చెప్తాను వినండి. ఈ ప్రస్తుతం ఉన్న ఈ స్థితిని మీరు అడిగారు, ఈ స్థితికి నువ్వు ఎలా వచ్చావు అని అడిగారు. ఈ రకమైనటువంటి స్థితికి, ఈ విశ్రాంతి చిత్తం పూర్తిగా నా చిత్తం విశ్రాంతి పొందినటువంటి స్థితికి నేను క్రమంగా ప్రాణాన్ని నిరోధించి ప్రాణ సమాధి ద్వారా నేను ఆత్మయందు అలాగే నిల్పగలిగాను. ఇదంతా కూడా ఈ యొక్క యోగ సాధన వల్లనే నాకు సంభవించింది. ఎవరైనా సరే, జ్ఞానైనా సరే, ఎవరైనా సరే, వాడి యొక్క అల్టిమేట్ చివరి గమ్యం ఏంటి అంటే ఆ శుద్ధ చైతన్యంలో విశ్రమించాలి. మనమంతా ఇదర్ జ్ఞాని కానీ అందరి యొక్క అభిలాష ఏంటంటే ఆ శుద్ధ చైతన్యంలో విశ్రమించాలి. అయితే నేను అనుసరించిన మార్గము జ్ఞాన మార్గం కాదు. యోగ మార్గంలో ఉంటూ, ఈ ప్రాణ సమాధిలో ఉంటూ క్రమక్రమంగా నేను ఈ స్థితిని అందుకున్నాను. ఇప్పుడు నా ఆత్మస్థితి నాకు నిర్మలంగా భాసిస్తూ ఉన్నది. నా స్వరూపాన్ని నేను చక్కగా దర్శించగలుగుతున్నాను. ఇప్పుడు నాకు ఈ స్థితిలో నాకు ఏమీ అక్కర్లేదు. నాకు భూతం మీద లేదు, భవిష్యత్తు మీద దృష్టి లేదు. అసలు ఆ భూత భవిష్యత్తుల గురించి నేను అసలు ఏమి ఆలోచించడం లేదు. కేవలం నేను ఒకే ఒక దృష్టిలో స్థితుడనై ఉన్నాను. అదేదో కాదు, వర్తమాన దృష్టి. అటు భూతము వద్దు, అటు భవిష్యత్తు వద్దు, వర్తమానంలోనే నిలిచిపోయాను. అసలు నిజంగా జీవితం అంటే వర్తమానమే జీవితం. భూత దృష్టి ఎందు కానీ భవిష్యత్తు దృష్టి ఎందు కానీ ఉండడం అనేది అది యోగికి కానీ జ్ఞానికి కానీ ఉచితమైన విషయం కాదు. భూతం అంటే ఏంది? మరణించడం, జన్మించి మరణించడం. భవిష్యత్తు అంటే ఇంకా జన్మించకుండా ఉండడం అన్నమాట. ఆ రెండు అభావం లేనివే, యాబ్సెంట్ అవి. ప్రస్తుతం భూతము లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నది కేవలం వర్తమానమే. జీవితం అంటే అర్థం వర్తమానమే. ఉన్నది అనేటువంటి ఏదో ఎప్పుడో జరిగిపోయిందా భూతం జీవితం కాదు. అసలు లేనిది భవిష్యత్తు జీవితం కాదు. జీవితం అంటే వర్తమానమే. ఆ వర్తమానం లో ఉండడమే నిజంగా జీవించడము. అది యోగంలోనైనా జరగవచ్చు, జ్ఞానంలోనైనా సాధించు. మొత్తం ఈ రెండిటి లక్ష్యం కూడాను ఏంటంటే వర్తమానంలో జీవించడమే. ఇప్పుడు చూడు ఎట్లా వచ్చేసాడు, యోగం నుంచి మళ్ళీ జ్ఞానానికి వచ్చేసాడు కాకభూషణుడు. జ్ఞానానికి అట్లాగే మారిపోయాడు, వచ్చేసాడు. కాబట్టి నేను ఎప్పుడు భూత భవిష్యత్తులను గురించి ఆలోచించను. వర్తమానం మీదనే నేను సాక్షిభూతంగా చూస్తూ ఉంటాను. సాక్షి దృష్టిని పెట్టుకుని ఉంటాను. నాకు దేని మీద ఫలితం మీద అభిలాష లేదు. సుషుప్తిలో ఉన్నటువంటి నిద్రలో గాఢంతలో ఉన్న వ్యక్తిలాగా నేను ఏ అభిమానము లేకుండా నాకు యథాప్రాప్తమైంది ఏది ఎప్పుడు ప్రాప్తిస్తే దాని పనులనే చేసేటువంటి స్వభావం కలిగిన వాడిలాగా ఉన్నాను నేను ఇప్పుడు. కాబట్టి ఈ ప్రాణ అపానాల కలయికగా చూస్తూ వీటిని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటూ పరబ్రహ్మను స్మరిస్తూ కేవలం ఆత్మలోనే సంతుష్టుడనై ఉండడం వలన నాకు ఏ రోగాలు లేవు. నేను చిరంజీవిని అయ్యాను. నేను ఎవరిని
నేను ఎవరిని దూషించను, దేని కొరకు ఎవరిని స్తుతించను, ఎవరిని దూషించను, ఎవరిని స్తుతించను, ఎక్కడ ఎప్పుడు ఏ పని పెట్టుకోను. నాకు ఒక శుభం ప్రాప్తించింది అనుకో, నేను పొంగిపోను. అశుభం ప్రాప్తిస్తే నేను కృంగిపోను. నా మనసు ఎప్పుడు బ్యాలెన్స్డ్గా సమానంగా ఉంటుంది. పరమ త్యాగాన్ని నేను అవలంబిస్తాను. సదా సత్యాన్నే నేను అంటిపెట్టుకుని ఉంటాను. సర్వాన్ని త్యజించిన వాడినై ఉంటాను. నా మనసులో చంచలత్వం అనేది ఎక్కడా కనపడదు. నా మనసులో శోకం అనే దానికి చోటే లేదు. స్పష్టమైనటువంటి సమాధి స్థితిని పొంది ఉన్నాను. అంచేత నాకు ఏ ఈతి బాధలు, రోగ బాధలు ఏవి లేవు, ఆదులు లేవు, వ్యాధులు లేవు. శరీరానికి సంబంధించిన వ్యాధి లేదు, మనసుకు సంబంధించిన వ్యాధి లేదు. కాష్టం, అందమైన స్త్రీ, కొండ, తృణం, అగ్ని, మంచు, ఆకాశం అన్నింటినీ సర్వత్రా సమంగా చూస్తాను నేను. ఏదైనా నా దృష్టిలో సమమే. ఈరోజు నాకేం వచ్చింది, రేపు నాకేం రానున్నది అనే చింత నాకేమాత్రము లేదు. సుఖం వస్తే సుఖపడతా, దుఃఖం వస్తే దుఃఖిస్తాను. అందరికీ నేను మిత్రుణ్ణే, అందరికీ నేను శత్రువునే అంటూ ఆపుతున్నారు కాకబుసుండ మహాశయుడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.